హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వే టు మీడియా. ఈరోజు మనం దిశ పేపర్ చూసుకున్నట్టయితే జేఎన్టీలో పైసా వసూల్ అఫిలియేషన్ పేరిట భారీగా డిమాండ్. ఒక్కొక్క బీటెక్ కాలేజ్ నుంచి సగటు 10 లక్షల వరకు డిమాండ్. అడిగినంత ఇవ్వకపోతే కాలేజీల సీజ్ అనంతరం విద్యార్థులపైన భారం పడే అవకాశం. జేఎన్టీలో కొందరు అధికారులు పెద్ద ఎత్తున మామూలు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఒక్కొక్క కాలేజ్ నుంచి సగటు 10 లక్షల వరకు డిమాండ్ చేసినట్లు టాక్. ఈ వ్యవహారం ప్రతి ఏటా జరిగే తంతు అనేది బహిరంగ రహస్యం. కానీ ఈసారి మాత్రం గతంలో కొన్న ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నట్లు డిస్కషన్ జరుగుతుంది. ఈసారి ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ లోనే కీలక అధికారుల పేర్లు చెప్పి వసూలు ప్రారంభించినట్టు సెక్రటరియట్ లో టాక్. అలాగే ప్రతి ఏటా కాలేజీ నుండి లక్షలు వసూలు చేస్తున్న జేఎన్టీయు అధికారులు ముఖ్యంగా, ఎందుకంటే కాలేజీలు కూడా తప్పక ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఒక్కసారి కాలేజ్ తూతు మంత్రంగానే అన్ని తనిఖీలు జరుగుతున్నాయి. ఒక్కసారి తనిఖీలకు వస్తే సీజ్ చేయడమే. వారు తీసుకునే పర్మిషన్లు ఒక్కటి కూడా సరిగా ఉండవు. క్లాస్ రూమ్స్ సరిగా ఉన్నాయా, ల్యాబ్స్ సరిగా ఉన్నాయా, వారు చెప్పే పాఠాలకు స్టాఫ్ కూడా దానికి అనుగుణంగా ఉందని ఒకసారి తనిఖీలు చేస్తే అన్ని బయట పెడతాయి. అందుకనే కాలేజీలు కూడా వారు అడిగినంత ముట్ట చెప్తున్నారు. అది విద్యార్థులపై భారం పడుతుంది. థ్యాంక్ యూ. మరో మంచి న్యూస్తో ముందుకు వస్తా. బాయ్.